ఇప్పుడు నేను గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో ఉన్నాను. ఇక్కడ మీరు ఫెన్సులు చూస్తున్నారు కదా, మొత్తము ఈ గార్డెన్ చుట్టూ కూడా ఫెన్సులు ఉంటాయన్నమాట. ఎందుకు కట్టినారంటే ఈ చెట్లు చాలా వరకు చాలా ఓల్డ్ చెట్లు అనమాట. ఇక్కడ ఉన్నటువంటివి అయితే కనీసం కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినవి. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే ఇవి బహుశా యేసు ప్రభు కాలానికి సంబంధించినటువంటి చెట్లు అని దీంట్లోకి దూకి చెట్లను వాళ్ళు ఎత్తుకొని వెళ్ళేదన్నమాట, కట్ చేసుకొని వెళ్ళేది టూరిస్టులు. కాబట్టి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే దీని చుట్టూ ఫెన్సులు కట్టి ఈ ప్రాంతానికి పూర్తిగా ప్రొటెక్షన్ కల్పిస్తుంది అనమాట. సో ఇదే ప్రాంతంలో యేసు ప్రభు దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. క్రూసిఫికేషన్కు ముందు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చిత్తానికి తాను సమర్పించుకున్నటువంటి ప్రాంతము. సో ఈ ప్రాంతంలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి ఈ ప్రాంతంలో చాలామంది ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఒకవేళ మీరు కూడా ఈ ప్రాంతానికి వస్తే దీన్ని విజిట్ చేయండి, గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ.